హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ట్రోల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఏమిటంటే, మీకు తెలుసు బుల్లితెర నటిగా అనసూయ ఎంత పాపులర్ అయిందో. ఆమె అందాలు కానీ, స్పాంటనస్గా మాట్లాడే మాటలు కానీ, ఆమె డ్రెస్సెస్ కానీ, ఏది చేసినా ట్రెండింగ్లోనే ఉంటుంది. న్యూస్ రీడర్గా స్టార్ట్ అయిన అనసూయ లైఫ్ బుల్లితెర నటిగా, అలాగే జబర్దస్త్లో చాలా అద్భుతమైన ఫేమ్ సంపాదించి, ఆ ఫేమ్తోనే ఆమె సినిమాల్లోకి వెళ్ళటం, చాలా సినిమాలు చేయటం, అలాగా ఆమె కెరీర్ సాగుతుంది. అయితే ఆమె గురించిన ఒక చిన్న వార్త ఇప్పుడు ట్రోల్ అవుతోంది. మరి ఎందుకు ఇప్పుడు చేస్తున్నారో ఏమిటో నాకు తెలియదు, కానీ బహుశా కారణం ఇది అయిండొచ్చు. అది మనం చూద్దాం ఆ కారణం ఏంటి అన్నది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమాలో అనసూయ నటించడానికి ఒక ఆఫర్ వస్తే నేను చెయ్యను అని చెప్పిందట. ఎందుకంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఒక పాటలో అత్తారింటికి దారేది అనే సినిమాలో ఒక పాటలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్ళి అడిగితే ఒక పాట ఇట్స్ టైమ్ టు పార్టీ అనే ఒక సాంగ్కి, సో మీరు నటిస్తారా అని అడిగినప్పుడు, దాంతోపాటు అనసూయతో పాటు మిగతా చాలామంది హీరోయిన్లు కూడా వస్తారట ఆ సాంగ్లో. సో సో అది విన్న అనసూయ, నో నేను అలాగైతే చేయను, నేను ఒక్కదాన్ని అయితే అది నా కెరీర్కి కూడా ప్లస్ ఉంటుంది, పవన్ కళ్యాణ్తో చేసిన ఇది కూడా ఉంటుంది, కాబట్టి అందరూ వస్తున్నప్పుడు నేను ఎందుకు అని చెప్పి ఆమె రిజెక్ట్ చేస్తే, సరే వద్దని చెప్పేసి ఇంకొక హీరోయిన్తో ఆ సాంగ్ని ఏదో షూట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు కదా, మూర్ఖులు మూర్ఖులు ఎలా అంటే, వాళ్ళకి ఏం తెలీదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం అండి, పవన్ కళ్యాణ్తో నటించడం నటించకపోవడం అన్నది అనసూయ ఇష్టం. నేను చెయ్యను అన్నందుకు ఎంత ట్రోల్ చేశారంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పక్కన నటించడానికి అవకాశం వస్తే నువ్వు యాక్ట్ చేయవా, ఏమనుకుంటున్నావు, ఎవరు అనుకున్నావు, ఆయన ఎవరైనా ఆయన ఏమైనా దేవుడా? దేవుడా కాదు కదా. ఆర్టిస్టుగా అనసూయ ఇష్టం. పవన్ కళ్యాణ్ పక్కన చేయొచ్చు, చేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పక్కన చేయనంత మాత్రాన ట్రోల్ చేయడం, తిట్టడం అది కాదు కదా, అది చాలా తప్పు. అది అది ఇది అభిమానం కాదు, ఉన్మాదం అంటారు దీన్ని. చాలా తప్పది. ఇప్పుడు డిప్యూటీ సీఎం కావచ్చు ఏపీకి, అయితే ఏమిటి, కాళ్ళు మొక్కాలా, కాళ్ళు కడగాల, ఆ నీళ్ళు నెత్తిని చల్లుకోవాలా? అది కాదు కదా. మీకు అభిమానం ఉంటే మీరు చేసుకోండి అలాగా. సో సరే, ఇది జరిగిపోయి చాలా కాలం అయింది. అది నేను ఎప్పుడో ఏ పేపరో తిరిగేస్తుంటే అది కనిపించింది ఈరోజు. సో అది కొన్ని వీడియోలు కూడా వచ్చింది. ఈ విధంగా అనసూయని ట్రోల్ చేశారు, బాధపడ్డారు, ఆమె చాలా బాధపడింది అని చెప్పి. తప్పు కదా. అభిమానులు అన్న వాళ్ళు మీరు అభిమానించుకోండి, అంతే తప్ప ఇతరులను బాధ పెట్టడానికి కాదు. సో తప్పది. సో పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు తిట్టాను, బూతులు తిట్టాను మిమ్మల్ని, అయినా మీలో మార్పు రావట్లేదు. ఎవరిష్టం వాళ్ళది కదా, లైఫ్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓటు ఏంటి, నేను వేయను, రేపు సీఎం అయినా వేయను, అది నా ఇష్టం. నేను ఎవరికో నా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటున్నాను. అలాగే నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నటిస్తుంది ఆవిడ. అంత మాత్రం చేత మీరు పవన్ కళ్యాణ్తో అవకాశం, ఏం పవన్ కళ్యాణ్ అంటే ఏమా, పవన్ కళ్యాణ్కి ఏమైనా కొమ్ములు వచ్చాయా? మనిషి కంటే 2-3 ఎక్స్ట్రా ఏమైనా కొమ్ములు వచ్చాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. అది కాదు కదా. సో పవన్ కళ్యాణ్ అభిమానులు మారండి, అది నేను చెప్పేది. సో థ్యాంక్ యూ సో మచ్.